హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పచ్చి కొబ్బరి బెల్లంతో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి 1 కప్పు రైసు, 1 కప్పు మినపప్పు, వీటి రెండింటిని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసేసి 6 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ ఒకసారి కడిగేసి మంచినీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకుందాము. దీనికోసం మనకు కావాల్సింది వచ్చేసి 1 పచ్చి కొబ్బరి చిప్ప, 1 కప్పు బెల్లము, పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యము, మినపప్పుని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇలా మొత్తాన్ని వాటర్ ఏం లేకుండా మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొని కొబ్బరిని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని అందులో బెల్లం కూడా వేసేసి మరొకసారి మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ బ్యాటర్ వచ్చేసి దోసపిండిలాగా మరీ పల్చగా కాకుండా కొంచెం మందం, కొంచెం తిక్కుగానే ఉండాలి. ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే రెడీ అయింది. ఇదేం పులవనవసరం లేదండి. ఎప్పుడు రుబ్బుకుంటే అప్పుడు వెంటనే దోశలు అయితే వేసేసుకోవచ్చు. పెనం మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా దోశలు అయితే వేసుకుందాం. ఇలా దోశలు వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మినపప్పు ఫ్లేవర్ తోటి, కొబ్బరి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇదిగోండి, ఇలా అట్టు వేగిన తర్వాత రెండో వైపు తిప్పి వేయించుకోవాలి. ఇలా నేను 1 అట్టు వేసిన తర్వాత మరీ ఇంత పల్చగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలని మా అత్తయ్య చెప్పారు. ఈ రెసిపీ వచ్చి నాకు మా అత్తయ్య చెప్పారు. అందుకని చెప్పేసి అంత పెనం మీద చిన్న దోశలు వేస్తే పెనం పాడవుతుందని చెప్పేసి చపాతీ పెనం పెట్టి ఆయిల్ వేసి ఇలా మందంగా ఇంకో దోశ అయితే వేసాను. ఇవైతే వెంటనే తిప్పకూడదు. సిమ్లో పెట్టేసి కొంచెం కాలిన తర్వాత మాత్రమే రెండో వైపు తిప్పుకోవాలి. వెంటనే అయితే మనకి రాదు. ఇలా కాలిన తర్వాత దీన్ని కూడా రెండో వైపుకి తిప్పుకుందాము. 2 పెనాలు పెట్టి దోశలు అయితే వేసేసానండి. ఇంతే, చాలా ఈజీ. పచ్చి కొబ్బరి బెల్లంతో దోశలు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.